వెల్కమ్ టు కేటీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ప్రస్థానం మరొకసారి తెరపైకి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా వైఎస్ రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రి చేసినటువంటి పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పునర్జీవనం చేయడానికి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉంది. ఈ నేపథ్యంలో షర్మిల యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి ఆమె అధికారం వైపు తీసుకొస్తుందన్నటువంటి అంశాలతో పాటు ఇప్పుడున్న రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా సెల్ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు షర్మిల రాజకీయ ప్రస్థానం తెలంగాణలో ఒకసారి చూసాం మనం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రారంభం కాబోతోంది. ఇప్పుడు షర్మిల యొక్క ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత అది తెలంగాణ మీద ప్రభావం పడింది. కర్ణాటక తెలంగాణ ఎన్నికల ప్రభావము ఇది ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ల అరణ్యవాసం ముగిసింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. ఇటీవలనే తెలంగాణకు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ అరణ్యవాసం ముగిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 10 ఏళ్ల అరణ్యవాసం ముగిసి రాబో సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో నుండి బయటికి పోయిన వాళ్లకు స్వగృహ ప్రవేశం చేయించాలని, అదేవిధంగా మిగతా పార్టీల్లో ఉండి న్యూట్రల్గా ఉండే వాళ్ళు కూడా వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఉంటే వాళ్ళందరినీ ఆహ్వానించాలని గౌరవప్రదంగా ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారి కూతురుగా షర్మిల కూడా కాంగ్రెస్లోకి రావాలనుకున్నప్పుడు పార్టీ అధిష్టానం కానీ పార్టీ శ్రేణులు కానీ హృదయపూర్వకంగా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. కామన్గా ఒక పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో విలీనంగా కావచ్చు, లేదంటే పాత నీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కావచ్చు, అత్యంత కీలకమైనటువంటి పదవులు ఇచ్చినటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. పక్కన రాష్ట్రం తెలంగాణను చూసుకున్న రేవంత్ రెడ్డి ఒకేసారి పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి పరిస్థితి లేదు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా, పిసిసి ప్రెసిడెంట్గా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనేక సమీకరణలు జరిగాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చేసరికి షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరకముందే, అధిష్టానంతో చర్చలు పూర్తి కాకముందే ఏపీ కాంగ్రెస్కు చీఫ్గా ప్రచారం జరుగుతూ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఎవరు లేరు కాబట్టే ఆమెనే దిక్కు అనుకోవచ్చా? అది ప్రచారం మాత్రమే. అధిష్టాన వర్గము చెప్పలే, షర్మిల చెప్పలే. కాబట్టి షర్మిల ఈరోజు ఢిల్లీకి పోతూ ఉంది. రేపు పార్టీలో చేరిన తర్వాత అధిష్టాన వర్గము ఆవిడ కలిసి చర్చించుకొని ఆవిడ సేవలు ఏ విధంగా పార్టీకి ఉపయోగించుకోవాలా అనేది అధిష్టాన వర్గం ఆలోచిస్తుంది. ఇదంతా ప్రచారమే. ఇప్పటికి వచ్చేసి ఆవిడ సేవలు ఉపయోగించుకుంటుంది, ఆవిడ చేరుతుంది, సేవలు ఉపయోగించుకుంటుంది. ఏ విధంగా అనేది చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కామన్గా ఐసీయూలో ఉన్నటువంటి పరిస్థితి. మీరు ఒక డాక్టర్గా, అంటే బయట హాస్పిటల్ నుంచి డాక్టర్ను తెచ్చుకొని మీ హాస్పిటల్లో ఉన్న పేషెంట్ను బతికిచ్చే ప్రయత్నమా షర్మిలాని తీసుకురావడం? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా కంచుకొట్ట లాంటివి. 1977లో, 1980లో ఈవెన్ ఉత్తరప్రదేశ్లో మొత్తం అన్నీ ఓడిపోయినారు. ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన నేపథ్యంలో కూడా 42 ఎంపీ సీట్లకు 41 ఎంపీ సీట్లు ఇచ్చినటువంటి రాష్ట్రం ఇది 77లో, 80లో. తర్వాత 2004, 2009లో కూడా కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం వచ్చేదానికి కారణం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఎంపీ సీట్లు ఎక్కువ రావడం. కాబట్టి ఇక్కడ ఒక రాష్ట్ర విభజన అనే ఒక కారణం చేత నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అప్పటికే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నది కాబట్టి ఆ నేపథ్యంలో విభజన జరిగింది కాబట్టి ఇక్కడ రాలేదు. పోనీ అక్కడేమైనా వచ్చింది తెలంగాణలో ఆడ రాలేదు కదా. విభజన అంశమే టోటల్గా అయింటే కదా ఇక్కడ అధికారంలోకి పోయింది అనుకున్నాం. తెలంగాణ రాలేదు కదా. కాబట్టి అక్కడ 10 ఏళ్ళ అధికారంలో లేదు, కాబట్టి ఇక్కడ 10 ఏళ్ళ అధికారం లేదు. కాబట్టి అక్కడ అరణ్యవాసం ముగిసింది, ఇక్కడ అరణ్యవాసం ముగిసింది. ఇంకొకటి, కర్ణాటక ఎన్నికలకు ఫలితానికి ముందు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినా కూడా 2 ఉప ఎన్నికలు జరిగినాయి, హుజూరాబాదు, మునుగోడు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కర్ణాటక ఎన్నికల ఫలితానికంటే ముందు డిపాజిట్ పోయింది కాంగ్రెస్. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో బద్వేలు ఉప ఎన్నికలు జరిగినాయి. అక్కడికంటే హుజూరాబాద్ కంటే బద్వేలు ఎక్కువ వచ్చినాయి. కాబట్టి తెలంగాణలో ఏదో అధికారానికి వచ్చి మళ్ళీ వచ్చింది కాదు. ఆడా 10 ఏళ్ళు లేదు, ఈడా 10 ఏళ్ళు లేదు, ఆడ అధికారంలోకి వచ్చింది. పునర్వైభవం, గత వైభవం ప్రారంభమైంది, ఇక్కడ ప్రారంభమవుతుంది.
కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ వచ్చేసి ఇది హిమాలయ పర్వతాల వలె ఉన్నతమైంది, గంగానది వలె పవిత్రమైంది, మర్రి చెట్టు వలె విస్తృతమైంది. ఇది నిత్య నూతనం, నిత్య యౌవనం, అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. అంతకుముందు కూడా 10 ఏళ్ళ అధికారం లేదు కదా. తెలంగాణ రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒకేసారి కంపేర్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ అక్కడ చాలా బలంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ అంటే 2 జాతీయ పార్టీలు బలంగా ఉండి ఒక ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ మాత్రమే అక్కడ ఉంది. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ, అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఇప్పుడు అసెంబ్లీలో లేని పరిస్థితి ఉంది, అంటే ప్రాతినిధ్యమే లేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 2 ప్రాంతీయ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో జాతీయ పార్టీల పాత్రను మనం తెలంగాణతో కంపారిజన్ చేయొచ్చా సార్? ఇప్పుడు యూపీకి పోదాం ఒకసారి. యూపీలో 2 బలమైన ప్రాంతీయ పార్టీలు, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, బీజేపీ 2 జాతీయ పార్టీలు. 2 బలమైన ప్రాంతీయ పార్టీని కాదని ఒక జాతీయ పార్టీ బీజేపీ అధికారంలోకి వచ్చింది కదా. కాబట్టి ఏదో 2 ఏది ఎప్పుడు వచ్చేసి బండ్లు ఓడలు బండ్లు ఎప్పుడైతే తెలియదు రాజకీయాల్లో. బీజేపీకి 1984లో 2 ఎంపీ సీట్లు, ఇప్పుడు 303. అదే కాంగ్రెస్కి వచ్చేసి ఒకసారి అసెంబ్లీలో 27 ఎమ్మెల్యే సీట్లే నెక్స్ట్ అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి బండ్లు బండ్లు అనేది చాలా సులభంగా అవుతుంది. కాబట్టి అదేదో వచ్చేసి ప్రాంతీయ పార్టీలు అడ్రస్ లేకుండా పోయిన నేపథ్యం ఉంది. అనేక ప్రాంతీయ పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినట్టు కూడా ఉన్నాయి. కాబట్టి అదేదో 2 బలమైన ప్రాంతీయ పార్టీలు, వీళ్ళందరూ బలమైన. చంద్రబాబు ఎక్కడి నుండి వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి 2009లో ఏ పార్టీ నుండి వచ్చాడు, కేసీఆర్ ఏ పార్టీ నుండి వచ్చాడు. కాబట్టి ఇవన్నీ కాలం కలిసి వచ్చినప్పుడు నడిచొచ్చే కొడుకు పుడతాడు, కాలం కలిసి రానప్పుడు పై పంచే పామయ్య కలుస్తుంది. అది ప్రాంతీయ పార్టీకైనా, జాతీయ పార్టీకైనా, కాంగ్రెస్కైనా, ఇంకోదానికైనా. కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారి ప్రస్థానం అంటే ఒకవేళ పీసీసీ చీఫ్ కావచ్చు లేదా ఇతర పాత్రలో ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీకి ఎక్కువ నష్టం ఉంటుందా, వైసీపీకి ఎక్కువ నష్టం ఉంటుందని మీ అంచనా ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఇక్కడ షర్మిల అనే ఇష్యూ కాదు, ఇక్కడ కాంగ్రెస్ బలపడుతుంది. దానికి షర్మిల ప్రవేశం ఒక అదనం అంతే తప్పని చేసి నేను షర్మిల చేరుకున్నా. కానీ కాంగ్రెస్ వచ్చేసి తెలంగాణ, కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజల మూడు మారిపోయింది, కాంగ్రెస్ శ్రేణుల మూడు మారిపోయింది. మేము కూడా అధికారంలోకి వస్తామని నమ్మకం కలిగింది కర్ణాటక, తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత. ఈ నేపథ్యంలో షర్మిల రావడం అనేది ఒక అదనపు ఫ్యాక్టర్, అంతేగాని మొత్తం షర్మిలతోనే ఏదో భూమి ఆకాశం నుండి బద్దలైపోతాయి ఈ కాన్సెప్టే కరెక్ట్ కాదు. ఆవిడ ప్లస్ ఒక అదనం అంతే. కాబట్టి మా అభిప్రాయం ప్రకారంగా షర్మిలను కలుపుకొని కాంగ్రెస్ అని చెప్పిన, షర్మిల పక్కన పెట్టి కాంగ్రెస్ చూసుకున్నాని యాజ్ ఆన్ టుడే కాంగ్రెస్ బాగా బలపడతా ఉంది. దీంట్లో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనేది ఒకటి ఉంటుంది. రెండవది జగన్మోహన్ రెడ్డి అనుకూలమైన ఓట్లో చిలిక. ఈడ ప్రభుత్వానికి జగన్కు డిఫరెన్స్ చేస్తున్నాను. ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఇది జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జగన్ రెడ్డికి అనుకూలమైన ఓటులో చిలిక. జగన్ రెడ్డికి అనుకూలమైన ఓటు జనరల్గా క్రిస్టియన్ ఓట్స్లో, ఈవెన్ అలా ముస్లిం ఓట్స్లో పెద్దగా లేదు, కానీ క్రిస్టియన్ ఓట్స్లో ప్రస్తుతానికి కొంత జగన్కు అది పార్టీకి సంబంధం లేకుండా అంత అనుకూలం. అక్కడ ఈసారి కాంగ్రెస్కు, అది టీడీపీకి జనసేనకు పోవు. ఆ ఓట్లలో చీలిక వచ్చేసి అది అటు వైకాపాకు ఇటు కాంగ్రెస్కు చీలిక వస్తుంది. దాంట్లో షర్మిల ఫ్యాక్టర్ కొంత యాడ్ చేస్తుంది. షర్మిల ఫ్యాక్టర్ లేకున్నా కానీ ఓవరాల్గా నేషనల్ సినారియో అంటే బీజేపీని ఎదుర్కోవాలంటే ఒక కాంగ్రెస్తోనే సాధ్యము అనే ఒక అభిప్రాయము జనరల్గా దేశంలో వచ్చింది, కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో వచ్చింది. కాబట్టి ఆ నేపథ్యంలో కాంగ్రెస్ వచ్చేసి బలపడాలనే అభిప్రాయం మైనారిటీస్లో ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో కొంత చీలిక అనేది వస్తుంది, అది జగన్కు నష్టం. కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనేది ప్రస్తుతం వచ్చేసి ఏది ప్రతిపక్ష పార్టీ బలంగా ఉంటే దానికి పోతుంది. ఇన్నాళ్ళు కర్ణాటక, తెలంగాణ ఎన్నికల ఫలితాలకు ముందు టీడీపీ బలమైన ప్రతిపక్ష పార్టీగా అనే అభిప్రాయం ఉన్నది. తెలంగాణలో ఏ విధంగా ఎన్నికలకు ముందు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉండి ఒక్కసారి ఎన్నికల తర్వాత బీజేపీ పక్కపోయి ఆ స్థానంలో కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ మొదటి స్థానానికి వచ్చినట్టుగా ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక వచ్చినప్పుడు దాంట్లో కాంగ్రెస్ కొంత చీల్చుకుంటుంది. టీడీపీ, జనసేనకు మెజారిటీ పోవచ్చు. కానీ అక్కడ వ్యతిరేకత ఓటు, ఇక్కడ జగన్ అనుకూల ఓటు చీలికత, ఈ రెండు కలిసి కాంగ్రెస్ అనూహ్యంగా ట్రయాంగులర్ ఫైట్ వస్తుంది. ట్రయాంగులర్ ఫైట్లో అనూహ్యంగా
తెలంగాణలో 3వ పొజిషన్ నుండి 2వ పొజిషన్, 2వ పొజిషన్ నుండి మొదటి పొజిషన్కి వచ్చినట్టుగా అనూహ్యంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్కి వస్తున్నటువంటి వేవ్ కావచ్చు, ఇక్కడ ప్రభుత్వం పైన వ్యతిరేకత కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ బలం పుంజుకోకపోవడం కావచ్చు, ఇవన్నీ అంశాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలత వైపు రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఆయా నియోజకవర్గంలో ఆయా పార్లమెంటు పరిధిలో బలమైన నాయకత్వం ఉండాలి. మీరు ఉండాలని అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఎవరు బలము ఎవరు బలహీనము మనం చరిత్ర తీసుకుంటే ఇందిరాగాంధీ కంటే బలమైన వ్యక్తి ఈ యొక్క ప్రపంచంలో ఉన్నారా? ఏమైంది? రాజనారాయణ చేతులు 1977లో ప్రధానమంత్రిగా ఉండి ఓడిపోయింది. ఎన్టీ రామారావు కంటే బలమైన వ్యక్తి ఉన్నారా? ఏమైంది? 1989లో చిత్తరంజన్ దాస్ చేతిలో ఓడిపోయింది. విజయమ్మ రాజశేఖర రెడ్డి సతీమణి, జగన్మోహన్ రెడ్డి తల్లి. ఏమైంది? విశాఖలో ఎవరి చేతిలో? బీజేపీ క్యాండిడేట్. ఎవరి చేతిలో? హరిబాబు చేతిలో. తర్వాత కామారెడ్డిలో ఏమైంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓడిపోయినాడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓడిపోయినాడు. మరి వెంకటరమణారెడ్డి ప్రపంచానికి అక్కడ లోకల్గా తెలుసు, ప్రపంచం తెలియదు. ఏమైంది? ఇద్దరిని ఓడించినాడు. కానీ ఎవరు బలవంతులు ఎవరు బలహీనులు? కాలం కలిసి వచ్చి చెప్తే కదా, కాలం కలిసి వచ్చినప్పుడు నడిచొచ్చే కొడుకు పుడతాడు, కాలం కలిసి రాకుంటే పై పంచే పామై కలుస్తుంది. కాబట్టి ఎవరు బలవంతులు ఎమ్మెల్యేస్ వచ్చేసి జమ్మలమడిగా తీసుకుందాం. ఏమనుకున్నారు? ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డి కలిస్తే ఇద్దరు బలమైన గ్రూప్స్ ఏమి 50,000 60,000 పోతుంది మెజారిటీ అనుకున్నారు. ఏమైంది? డాక్టర్ సుధీర్ రెడ్డి ఫస్ట్ టైం 50,000 పైచిక్తో మెజారిటీ గెలిచాడు. కానీ ఎవరు బలవంతులు ఎవరు బలహీనులు? కాలం కలిసి రావడమే కాలం అన్నిటికీ అతీతమైంది. ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులను ఒక్కసారి మనం చూస్తే సామాజిక సమీకరణలని, ఎమ్మెల్యేలపై వ్యతిరేకతని, ఆ సీటు నుంచి ఈ సీటుకు, ఈ సీటు నుంచి ఆ సీటుకు పంపడం, కొత్త ముఖాలను తెరపైకి తీసుకొస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కాకుండా ఒక రాజకీయంలో చాలా దశాబ్దాలుగా ఉన్నటువంటి అనుభవం దృష్ట్యా ఇది ఆ పార్టీకి ఎలా వర్కౌట్ అవుతుంది, లేదంటే ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? ఇప్పుడు ఎన్ని ప్రయోగాలు చేసినా జగన్మోహన్ రెడ్డి సూర్యుడు తూర్పున ఉదయించేది ఎంత నగ్న సత్యమో వైకాపా వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం అంత నగ్న సత్యం. ఇది అతను ఎన్ని ప్రయోగాలు చేసినా కాదు. అతను ప్రధానంగా తెలంగాణలో కేసీఆర్ను దృష్టిలో పెట్టుకొని కొంత ప్రయోగం చేస్తున్నాడు. తెలంగాణలో కేసీఆర్ ఎమ్మెల్యేలను ఆల్మోస్ట్ అందరినీ వాళ్ళకే ఇవ్వడంతో ఎమ్మెల్యేల వ్యతిరేకత పనిచేసి కేసీఆర్ ఓడిపోయినాడు అనే ఒక అభిప్రాయం ఆయనలో పడి ఈ ప్రయోగాలు చేస్తున్నాడు. కానీ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఆడ కొందరిని ఎమ్మెల్యేలను మార్చక ఆడ కేసీఆర్ దెబ్బతిన్నాడు, ఈడ ఎమ్మెల్యేలను మార్చి జగన్మోహన్ రెడ్డి దెబ్బతింటాడు. అక్కడికి ఇక్కడికి తేడా వచ్చేసి కేసీఆర్ జగన్తో పోలిస్తే కేసీఆర్ పరిపాలన ఫార్ బెటర్. ఒక అహంభావము అహంకారము అనే దాంట్లో ఇద్దరు సరితూతారు. మిగతా డెవలప్మెంట్ సంక్షేమంలో జగన్తో పోలిస్తే కేసీఆర్ చాలా చాలా బెటర్. అటువంటి కేసీఆర్నే మార్చారు. రైతులు వచ్చేసి పంట మార్పిడికి పంట మార్పిడి చేస్తూ ఉంటారు. ఎందుకు? శాస్త్రజ్ఞుడికి చెప్తూ ఉంటారు పంట మార్పిడి చేస్తే పంట పండుతుందని. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఆడ పంట మార్పిడి చేశారు, ప్రభుత్వ మార్పిడి చేశారు. ఇక్కడ ప్రభుత్వ మార్పిడికి ప్రజలు సిద్ధమయ్యారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయోగాలు చేసినా ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూశాడు, ఐపాక్ నివేదిక చూశారు. జగన్మోహన్ రెడ్డి సభలు ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా సభలు కలకల్లాడేటి. ఇప్పుడు ఎక్కడనో కాదు, పులివెందుల నియోజకవర్గంలో 3,000 మంది పోలీసుల మధ్య పరదాల చాటున బ్యారికేడ్ల మధ్య పర్యటించాల్సి వస్తుంది. ప్రజల కోసం వచ్చేసి ఎవరైనా వస్తారని ఎదురు చూసే పరిస్థితి వస్తుంది. కాబట్టి వెలవెలబోతున్నాయి. కాబట్టి ఇది ఒకటి ఇండికేషను. వర్షం వచ్చే ముందు తూనిగలు వచ్చేసి ఆడుతూ ఉంటాయి, వర్షం రావచ్చని. జగన్మోహన్ రెడ్డి సభలే అతని పని అయిపోయింది, జగన్ పని అయిపోయిందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రశాంత్ కిషోరు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కలిసి పనిచేస్తూ ఉన్నాయి నేషనల్ వైడ్. ప్రశాంత్ కిషోరు ఇండియా కూటమిలో చాలా కీలక భూమిక పోషించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వచ్చారు. ఈ సమీకరణలన్నీ చంద్రబాబు కాంగ్రెస్కి ఏమైనా దగ్గరయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ప్రభావము ఎంతవరకు ఉంటుంది? పొత్తుల వరకు వెళ్తుందా ఏంటి అని? అది ఏమి ఉండదు. రేపు రాష్ట్రంలో త్రిముఖ పోటీనా చతుర్ముఖ పోటీనా ఉంటుంది. చతుర్ముఖ పోటీ ఎప్పుడంటే, ఒకటి ఇండియాలో కాంగ్రెస్ అండ్ వామపక్షాలు, రెండవది వైకాపా, మూడవది టీడీపీ జనసేన, నాలుగవది బీజేపీ. ఇది చతుర్ముఖ పోటీ. త్రిముఖ పోటీ అయితే ఇండియా, రెండవది వైకాపా, మూడవది టీడీపీ బీజేపీ జనసేన.
త్రిముఖ పోటీనా చతుర్ముఖ పోటీనా ఇది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇండియా కూటమి వరకే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇంకా మిగతా బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా లేదనేది కాలం నిర్ణయించాలా. టీడీపీ జనసేన వరకు ఉంటుంది. బీజేపీ యాడ్ అవుతుందా కాదా అనేది అది వాళ్ళు నిర్ణయించుకోవాలా. మా వరకు వచ్చేసి ఇండియా కూటమిగా త్రిముఖ పోటీతోనా చతుర్ముఖ పోటీతోనా చేస్తుంది. మాకు ఈ యొక్క ఏ పోటీలను సరే వైకాపా వచ్చేసి ఓడిపోవడం ఖాయం కాబట్టి ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం వచ్చేసి టీడీపీ జనసేన కాంబినేషన్ ఎంచుకుంటారా ఇండియా కూటమి ఎంచుకుంటారా అనే దానికాడ జరుగుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లాలో ఉమ్మడి కడప జిల్లా పరిధిలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును అటు టీడీపీ ఇటు వైకాపా రెండు ప్రధాన అస్త్రాలను తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ వైఎస్ వివేకానంద రెడ్డి కేసు ఈ ఈ ఈ ఎన్నికలలో ఎవరికి బలంగా మారబోతోంది, ఎవరికి బలహీనత అవ్వబోతోంది? డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి ఇది చౌదెబ్బ తీసుకుంది. ఇప్పుడు అది పబ్లిక్ వచ్చేసి ఈవెన్ పులివెందుల పూలంగలంగానే తెలుసు. ప్రజలందరూ వచ్చేసి కోర్టు తీర్పు రాకుండా ప్రజా కోర్టు తీర్పు ఆల్రెడీ చెప్పేశారు. ఏమి ఇది వచ్చేసి వివేకానంద రెడ్డి గారి హత్య ఎక్కడ జరిగింది? పులివెందుల టౌన్లో ఇంట్లో కిరాతకంగా జరిగింది. వాళ్ళ నాయన తమ్ముడు, ఈయనకు చిన్న ఆయన, అనేక పదవులు అలంకరించిన వ్యక్తి 5 ఏళ్ల పాటు వచ్చేసి ఇంతవరకు ఆ కేసును ఈయన ముఖ్యమంత్రిగా ఉండి ఆ కేసును వచ్చేసి ఇంతవరకు పరిష్కరించలేదు. దట్టు ఈ నేపథ్యం అంతా బాధితులకు అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం న్యాయం పక్క ఉండాలి. ఎవరైనా నిందితుల పక్క వకాల్తా పుచ్చుకున్నట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇది చాప కింద నీరుగా అంటే సొంత చిన్నాన్నకే న్యాయం చేయలేనటువంటి ఈ ముఖ్యమంత్రి ఇంకా రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు, జిల్లాకి ఏం న్యాయం చేస్తాడు, నియోజకవర్గానికి ఏం న్యాయం చేస్తాడు అనేది చాప కింద నీరులా ఉంది. కాబట్టి రాబో ఎన్నికల్లో ఇది జగన్ పార్టీకి తీరని నష్టం కలిగిస్తుంది. ఎన్నికల్లో అన్ని అస్త్రాలతో కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉందని, అందులో భాగంగానే షర్మిల ప్రవేశం కొంత అదనంగా బలాన్ని చేకూర్చుతుంది. కాంగ్రెస్కు సంస్థాగతంగానే బలం ఉంది. తమ దగ్గర ఉన్నటువంటి అన్ని అస్త్రాలను రాబోయేటటువంటి ఎన్నికల్లో ప్రవేశపెట్టబోతా ఉన్నామని డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఖాయం చేస్తున్నటువంటి ఈ ఎన్నికలు మిగతా రాజకీయ పార్టీలు ఎట్లా రాబోతున్నాయి, ఎన్ని 3 విభాగాలుగానా 4గా ఈ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి అన్నటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో విశ్లేషణ చేశారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.